హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. నన్ను చేరుకోలేక ఓడిపోయావు. ఇప్పుడు ఇది నీ అదృష్టం కాదు, నేను భిక్షగా వేస్తున్న జీవితం. దిస్ ఈజ్ యువర్ సెకండ్ లైఫ్ బికాస్ ఆఫ్ జెసికా. తనని వదిలిన క్షణం నేను ఉన్నా లేకపోయినా నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని గాంభీర్యమైన సింహం కంఠం చెవిలో సున్నితంగా హెచ్చరిస్తూ ఉండగానే నల్లటి ముసుగులో స్పృహ తప్పిన అనీష్ ఇప్పుడు ఎక్కడో పేరు తెలియని ఒక చిన్న ఊరిలో కళ్ళు తెరిచాడు. వాడసలు ఊహించలేదు తిరిగి మానవ ప్రపంచంలోకి వస్తానని. ఫుడ్ సప్లై కావలసినంతగా ఉంచినా ప్రతి క్షణం మింగేస్తున్న ఒంటరితనంలో నిద్రాహారాలకు దూరమైన అనీష్ ఎండిపోయిన ఎడారి రక్కలా తయారైతే కొన్ని గంటల తర్వాత కళ్ళు తెరిచిన అతను ఎదురుగా కనిపిస్తున్న మనుషుల ఆకారాలకి ఇంకా నమ్మలేనట్టే కష్టంగా కళ్ళను నిలిపి చూస్తున్నాడు. నిజమే, తనున్నది కలలో కాదు, తను మనుషుల్లోకి వచ్చాడు అనే నమ్మకం కుదురుతూ ఉండగా లేచి కూర్చోవడానికి ట్రై చేస్తున్న అనీష్ ని సున్నితమైన రెండు చేతులు బలంగా పట్టుకున్నాయి సాయం కోసం. ఆ స్పర్శ అతనికి సొంతమైనది అని తెలుస్తూ ఉండగానే తల తిప్పి చూసిన అతనికి ఎడారిలో తొలకరి జల్లులా కనిపించింది నవ్వుతూ ఉన్న జెసికా. ఆ నవ్వు మామూలు నవ్వు కాదు, అనీష్ ని తిరిగి చూసిన కన్నీటి తడిలో స్వచ్ఛంగా మెరుస్తున్న నవ్వు. హాయ్ హనీ, డోంట్ పానిక్, ఐఎమ్ విత్ యూ అని ధైర్యం, ప్రేమ, నమ్మకం ఏకకాలంలో చూపిస్తున్న జెస్సికను అన్ని మర్చిపోయిన శూన్యంలో అలా చూస్తూ ఉండిపోయాడు అనీష్. ఇంతకు ముందులా లేదు తను, చాలా పాడైపోయింది. తండ్రి చనిపోయినప్పుడు కూడా జెస్సిక ఇంతలా అయిపోలేదు. వాటర్ తాగించి తనతోనే కూర్చుని జెస్సిక మాట్లాడుతూ ఉంటే చుట్టూ చూశాడు. మొత్తం కలిపి 4 బెడ్లుండి హాస్పిటల్లా కనిపిస్తోంది కానీ హాస్పిటల్లా అనిపించడం లేదు. అది ఒక ఇల్లు. బరువు తక్కువ కలపతో కట్టిన ఆ ఇంటిని చూస్తూ ఉంటే సముద్రానికి దగ్గర ప్రాంతమని అర్థమవుతూ ఉంటే అప్పుడు అర్థమైంది ఆ ప్లేస్కి అదే హాస్పిటల్ అని. డాక్టర్ అని పిలువబడే ఒక మనిషి లోపల నుండి వస్తూ ఉంటే డాక్టర్కి ప్లేస్ వదిలి వెనక్కి వెళ్ళిన జెస్సికను అప్పుడు చూశాడు. ఎత్తుగా ఉన్న పొట్ట మీద చేతిని భద్రంగా ఉంచుకొని ప్రాణమంతా అనీష్ మీద పెట్టి డాక్టర్ మాట కోసం వెయిట్ చేస్తున్న తన భవిష్యత్తు అనీష్. రాజ్ హెచ్చరిక మెదడులో భయపెడుతూ ఉండగా జెస్సిక పొట్ట మీద మాత్రమే నిలిచాయి అనీష్ కళ్ళు. నీ వైఫ్ ప్రెగ్నెంట్ అని ప్రీతి చెప్పడానికి ముందే అనీష్కి జెస్సిక గురించి తెలుసు. ఆ రోజు మనిషి మనిషిలా లేడు. ఎవరి మీద చూపించాలో తెలియని భయంకరమైన కోపంతో ఒంటరిగా ఏడ్చాడు. ఎవ్వరూ వినలేని శూన్యంలో నరాలు తెగిపోయేలా అరిచాడు. చివరికి దీనంతటికీ కారణమైన రాజ్ని చంపాలన్న కసి మరింత పెంచుకున్నాడు. ప్రీతి చెప్పిన నెక్స్ట్ సెకండ్ ఫోన్ కట్ అవ్వడానికి కారణం మిస్ అయిన సిగ్నల్ కాదు, హ్యాండిల్ చేయలేని అనీష్ ఎమోషన్. ఇప్పుడు ఎత్తుగా గర్భంతో జెస్సికను చూస్తున్న అనీష్ ఆలోచన అప్పటిలా లేదు. ఆ గర్భాలయంలో ప్రాణం పోసుకుంటున్న పిండానికి కర్త కర్మ క్రియ అన్నీ తనే. జెస్సిక ప్రేమకు లొంగిపోయిన క్షణాలకు ప్రతిరూపం అది. నవ్వుతూ ఉన్న విషిత రూపం కళ్ళల్లో మెదులుతూ ఉండగా నిస్తేజంగా పక్కకు పడిపోయిన అనీష్లో కదలిక లేదు. కంటి నుంచి సన్నటి కన్నీటి ధార. పశ్చాత్తాపమో ప్రేమకి పగకి మధ్యన తేల్చుకోలేని సందిగ్ధమో వాడికే తెలియాలి. మార్నింగ్ ఫ్లైట్ కి ఇండియాలో కాలు పెట్టిన ప్రీతి ఇంటికి వచ్చేసరికి భారమైన మనసులతో వెయిట్ చేస్తూ ఉన్నారు మనోజ్, రాగిణి. తల్లిదండ్రులను అలా చూడడమే చేతిలోని థింగ్స్ వదిలేసిన ప్రీతి ఎమోషన్ కి పరుగున వచ్చి హగ్ చేసుకున్నారు రాగిణి. ఇట్స్ ఓకే బేబీ, ఐ నో లాస్ట్ డేస్ లో నువ్వు వాడితో లేవు, నీ పెయిన్ నాకు అర్థమవుతోంది. బట్ దిస్ ఈజ్ నాట్ లాస్ట్. మీ డాడీ స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు, వెళ్ళి కలుద్దాం. కావలసినంతసేపు టైం స్పెండ్ చేయి, ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఏదో ఒక మ్యాజిక్ జరిగి వాడు తిరిగి మనలోకి వస్తాడు అని రాగిణి గారు కన్సోల్ చేస్తూ ఉంటే సైడ్ నుంచి మనోజ్ గారు ప్రీతి షోల్డర్ పట్టుకొని రాగిణికి సపోర్ట్ గా చెప్తూనే ఉన్నారు. తిరిగి వచ్చేవాడైతే అసలు వెళ్ళేవాడే కాదు. లాస్ట్ మినిట్ వరకు అనీష్ కోసం ట్రై చేసి ఫెయిల్ అయిన బాధతో ప్రాణం పోతున్నట్టుంది ప్రీతికి. అది తెలిసే ఖండం దాటించాడు అని పేరెంట్స్ కి చెప్పలేదుగా. రాజ్ ప్లేస్ లో బిజినెస్ ట్రిప్ కి వెళ్ళింది అనుకుంటున్నారు వాళ్ళు. ఎవ్వరి మాటలు వినిపించుకున్న స్టేజ్ లో లేని ప్రీతి పేరెంట్స్ ఇద్దరిని విడిపించుకొని నిస్తేజమైన నడకతో మౌనంగా రూమ్ కి వెళ్ళిపోతే అప్పటి వరకు ప్రీతితోను అన్న దీపక్ ముఖంలో తన ఓటమికి గుర్తుగా సన్నటి మెరుపు. అది
ఎవరికంట పడకముందే లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసి మనోజ్ రాగిణి గారితో మాట్లాడి వెళ్ళిపోయాడు వాడు. ప్రీతితో నువ్వు మాట్లాడు మనోజ్, అది అలా ఉంటే చూడలేను నేను అని మనోజ్ గారి భుజం చుట్టేశారు రాగిణి. ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు సహస్రను. ఆఫ్టర్ 2 అవర్స్ టెస్ట్లన్నీ కంప్లీట్ చేసి ఫుల్ కంప్లైంట్తో బయటకు వచ్చిన ఆవిడ ముఖంలో అసహనంతో కూడిన కోపం. హూ ఇస్ ద పేషెంట్ రిలేటివ్స్ అని బయటకు రావడమే సీరియస్ అవుతున్న ఆవిడ ముందుకి కంగారుగా అంతా వచ్చి చుట్టేస్తే ఒక్క క్షణం వాళ్ళ మొహాల్లోని కంగారు చూస్తున్న డాక్టర్కి కోపం పెరిగింది. హౌ ఇస్ షీ డాక్టర్ అని మొదటిగా శాలిని అడిగితే, అసలు మనుషులేనా మీరు? ప్రెగ్నెంట్ మనిషి 2 రోజుల నుంచి రూమ్లో ఉండిపోతే పట్టించుకోకుండా ఎలా వదిలేశారు? ఆ ప్రెగ్నెన్సీ ఇష్టం లేదా, లేదంటే ఆ మనిషి చేస్తే పర్వాలేదనుకున్నారా అని ఫుల్గా సీరియస్ అవుతూ ఉంటే ఒక్కరిలో కూడా మాట లేదు. సహస్ర ప్రెగ్నెన్సీ గురించి అప్పుడే వింటున్న అభి అవుట్ ఆఫ్ మైండ్లో ఉంటే ఆల్మోస్ట్ తరం కూడా అంతే. ఇంటి పరిస్థితులు తెలియని డాక్టర్కి ఆన్సర్ చెప్పలేని సిచ్యువేషన్ శాలినిది. సహస్ర డోర్ లాక్ చేసుకుంటే జియా మాత్రం ఏం చేస్తుంది? డాక్టర్ మాటలకి భయపడి ఏడుస్తూనే ఉంది తను. పేషెంట్ కండిషన్, ఇక్కడ మీ బిహేవియర్ ఏది నార్మల్గా లేదు అంటూనే సిస్టర్ని పిలిచి ఉమెన్ పోలీస్ స్టేషన్కి కాల్ చేయి. వీళ్ళని నమ్మి పేషెంట్ని వదిలేయలేను. నేను చెప్పే వరకు ఎవరిని లోపలికి వెళ్ళనివద్దు అని ఆర్డర్ పాస్ చేసి డాక్టర్ వెళ్ళిపోతూ ఉంటే అలర్ట్ అయింది శాలిని. అభిలో ఇంకా చలనం లేదు. శాలిని హడావిడికి కాసేపటికి వెనక్కి వెళ్ళాడు తరం కూడా. డాక్టర్ వెనకపడి చెప్పడానికి శాలిని ట్రై చేసినా డాక్టర్ వినిపించుకోలేదు. నువ్వు డాక్టర్ అని ఇంకోసారి నా దగ్గర చెప్పకు. ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి? కంప్లీట్గా బెడ్ రెస్ట్ చెప్తాం. అటువంటిది తనని అంత దారుణంగా ఎలా వదిలేశారు? నో, ఇదంతా నేను యాక్సెప్ట్ చేయలేను. పేషెంట్ కండిషన్ చాలా డౌట్గా ఉంది. మీరేది మాట్లాడాలనుకున్నా పోలీసులతో మాట్లాడుకోండి అని తెగేసి చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. అంత దూరం నుండి ఏ కదలిక లేని అభిని చూసిన శాలినికి చాలా కోపం రావడంతో వేగంగా దగ్గరికి వచ్చి, నేనంతగా డాక్టర్ వెంట పడుతున్నాను, నీ కంటికి కనిపించడం లేదా? ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఇదేది అవసరం లేదా నీకు అని సీరియస్ అవుతూ ఉంటే తరం పట్టుకుని కదపడంతో సెన్స్ తెలుసుకున్న అభి, సహస్ర ప్రెగ్నెంటా అని ఒక్కటే ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకి అతని ముఖంలో కనిపిస్తున్న భయంకరమైన ఆశ్చర్యానికి అవును అంటున్న శాలినిలో ఒక్కసారిగా కన్నీళ్లు పొంగితే, ఇప్పటి వరకు అభి కండిషన్, తను అడిగిన విధానం 2 రివైండ్ చేసుకుంటున్న శాలిని, రాజ్ రాజ్కి తెలీదా అని తత్తరపాటుతో అడుగుతూ ఉంటే ఆన్సర్ చెప్పలేని స్టేట్లో కూలబడిపోయాడు అభి. ఇదంతా దూరం నుండి చూస్తున్న జతిన్కి ఏదీ అర్థం కావటం లేదు. అభి రావడమే అక్కడి నుంచి సైడ్ అయ్యాడు. అయితే సహస్రం మీద మాత్రం చాలా కోపంగా ఉంది. ఆ కోపం తీరే వరకు అక్కడి నుంచి వెళ్లే ఉద్దేశం లేదు. 3వ బావ నుంచి వస్తున్న 11వ కాల్కి ఆన్సర్ చేసిన జతిన్, నాకు టైం పడుతుంది బాబా, ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంది, తనతో మాట్లాడొస్తాను, ఈవినింగ్ స్టార్ట్ అవుదాం అని చెప్పి కాల్ కట్ చేస్తే లేడీ ఫెమినిస్ట్ అయిన డాక్టర్ని కన్విన్స్ చేయడానికి చాలానే కష్టపడ్డారు అభి శాలిని. రాజీవ్ సిన్హా వైఫ్గా ప్రూఫ్లు చూపిస్తే గానీ ఆవిడ ఫైనల్గా కన్విన్స్ అవ్వలేదు. అయినా కూడా పేషెంట్ని డిశ్చార్జ్ చేసే వరకు తన హాస్పిటల్ నుంచి కదిలించడానికి వీల్లేదని కండిషన్ పెట్టింది. గుడ్డిలో మెల్ల అన్నట్టు అల్లరవ్వకుండా గండం గడితే చాలు అని అందరూ ఊపిరి పీల్చుకుంటే సహస్ర స్పృహలోకి రావడం కోసం ఫ్లూయిడ్స్ పెట్టారు. తను కళ్ళు తెరవడానికి ఇంకో 4 అవర్స్ పడుతుంది అని డాక్టర్ చెప్పడంతో అందరూ ఐసీయూ ముందే వెయిట్ చేస్తూ ఉంటే రాజ్తో ఈ హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవాలని ఎంతో ఆశపడిన సహస్ర ఈ కండిషన్కి అందరూ తప్పు చేసిన దోషులా క్షమాపణ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. టైం కదిలిపోతుంది. ఎవ్వరికీ ఆలోచన పోవడం లేదు. ఫైనల్గా అభి ఒక్కటే డెసిషన్ తీసుకున్నాడు. రాజ్ అగ్రిమెంట్లోని 2nd క్లాస్ ప్రకారం తన రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేయాలని. ప్రెగ్నెంట్గా సహస్ర ఐడెంటిటీ ఇది కాదు, ఆంటీ అంకుల్కి వెంటనే తెలియాలి అని డిసైడ్ చేసుకుని టేక్ కేర్ ఆఫ్ హర్, వదిలి ఎక్కడికి వెళ్ళదు అని శాలిని ఇంకా తరంకి చెప్పి ఇంటికి వెళ్ళాడు అభి. మరో గంటకి స్పృహలోకి వచ్చిన సహస్రం చెక్ చేసిన డాక్టర్ రూమ్కి షిఫ్ట్ చేయమని సిస్టర్కి చెప్పి ఆ తర్వాత వెళ్ళి చూడమని బయట వెయిట్ చేస్తున్న వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయింది. శాలిని తరంగ్ ఇద్దరికి సహస్రకు ముందుకు వెళ్ళాలంటే ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటే జియా మాత్రమే ఉంది తనతో. ఏడుస్తూ జ్యూస్ తీస్తూ ఉంటే ఏమైంది అంటూ ఎండిపోయిన గొంతుతో అడుగుతున్న సహస్ర లేవడానికి ట్రై చేస్తూ ఉంటే పరుగున వచ్చి తనకి హెల్ప్ చేసింది. మీరు
ప్రెగ్నెంట్ అంట కదా! ఈ టైంలో తినకుండా ఎవరైనా ఉంటారా మేడం? ఎందుకు మీరిలా చేశారు? సరిగ్గా చూసుకోలేదని అభి సార్ నన్ను చాలా కోప్పడ్డారు. ఎన్ని సార్లు పిలిచాను మిమ్మల్ని. మీరు నా మాట అస్సలు వినిపించుకోలేదు. మీకేమైనా అయితే ఏంటి మేడం? అని భయంతో ఏడుస్తూనే జ్యూస్ ఇస్తే భయపడుతూ తీసుకొని సారీ చెప్పి తాగుతూ ఉంటే పక్కనే కూర్చొని జరిగింది చెప్తోంది జియా. అంతా చెప్పినా ఎక్కడా కనిపించని రాజ్ కోసం ఫోన్ చేశారా? హాస్పిటల్‌కి కూడా రాలేదా? అని అడుగుతూ ఉండగా బ్రేకులు లేని దున్నపోతులా లోపలికి దూసుకొచ్చాడు ముఖేష్. అప్పటి వరకు ముఖేష్ బతుకున్నాడని ఏ మాత్రం ఐడియా లేని సహస్ర వాడిని చూడడమే కంప్లీట్‌గా సెన్స్ లాస్ అయితే, ఎవరు మీరు? అని కంగారు పడుతున్న జియాని జుట్టు పట్టుకొని పక్కకు ఈడ్చికొట్టి సహస్ర రెక్క పట్టుకున్నాడు ముఖేష్. వాడి వెనకే లోపలికి వచ్చిన శాలిని తరంను వాడి మనుషులు పట్టుకుంటే, నన్ను అడ్డుకోవాలని చూస్తే ముందుగా పోయేది దీని ప్రాణమే అంటూ సహస్రను అడ్డు పెట్టుకున్నాడు. కళ్ళ ముందున్నది ముఖేష్ అని తెలుసుకునే లోపే చేతికున్న ఫ్లూయిడ్స్ పీకేసి సహస్రను చేతిలోకి తీసుకున్నాడు ముఖేష్. బయటకు వచ్చిన ముఖేష్ గారిని అడ్డుకోవడానికి చూసిన హాస్పిటల్ స్టాఫ్ ని వాడి మనుషులు అడ్డు తప్పించారు. సింహం మీద తిరగబడలేని ఈ వీధి కుక్కలు సామాన్యులను హింసించి చివరిగా సహస్రను సాధించి ఇంటికి పట్టుకుపోయారు. అభి చెప్పింది వినడమే ఆపకుండా అతని 2 చెంపలు వాయిస్తున్నారు మానస. కొడుకు ఏం చేసినా అందులో ఒక ఆనందాన్ని వెతుక్కునే జయదేవ్ గారు మొదటిసారిగా పూర్తిగా కొడుకు మీద కోపంతో సహస్రకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ కృంగిపోయారు. రాజ్కి పెళ్లి చేయాలని మానస గారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అయితే దాని వెనుక ఒక బలమైన కారణం ఉంది. అంతకన్నా బలమైన నమ్మకం ఉంది. అన్ని నిజాలు చెప్పి అందుకు ఒప్పుకుంటేనే పెళ్లి అనుకున్నారు. రేపటి రోజు మంచి చెడు ఏది జరిగినా ఆ అమ్మాయి వెనుక ఒక కుటుంబం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది అని. అయితే ఇప్పుడు సహస్ర పరిస్థితి అందుకు విరుద్ధం. చాలా దారుణం. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది కనుక ఆ ఇంటి కోడలిగా, ఆ ఇంటి వారసుడి తల్లిగా వాళ్లకు తెలిసింది. లేకపోతే ఎప్పటికీ సహస్ర ఒక రహస్యమే, వాళ్ళ మధ్య బంధము ఒక రహస్యమే అన్న నిజాన్ని అంగీకరించలేని మానస గారు, ఎలారా, ఎలా చేశారు మీరు ఇదంతా? ఎంతగా ఏడ్చాను, ఎన్ని ప్రయత్నాలు చేశాను, ఎన్ని పూజలు చేశాను. కళ్ళ ముందే ఉండి అంతా చూశారు కదా, అయినా ఒక్కరూ నోరు మెదపలేదు. ఇప్పుడు అసలు వాడు లేడు, జైలుకు వెళ్ళాడు అని తెలిస్తే ఆ పిచ్చిని తట్టుకోగలదా? ఇక రాడు అని తెలిస్తే బ్రతుకుతుందా? అందర్నీ పోగొట్టుకున్న అమాయకురాలికి ఇంత శిక్ష వేయడానికి మనసెలా వచ్చిందిరా వాడికి? తల్లి కాబోతుంది కాబట్టి మా వరకు వచ్చింది. లేదంటే ఒంటరిగా ఏడాది బ్రతుక్కి బ్రతికున్న శవంలా తనని వదిలేసేవాళ్ళు కదా. నా కొడుకు ఇంత కర్కొట్టకుడుగా ఎప్పుడు మారిపోయాడు అని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ కొడుతున్న మానస గారి ఆవేశాన్ని అడ్డుకోలేదు అభి. సహస్ర విషయంలో తనకిది చాలా చిన్న శిక్ష. అటు రాజ్ జైలుకు వెళ్ళటం, ఇటు సహస్ర విషయంలో చేస్తున్న తప్పుకు ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండలేకపోయాడు అభి. ఇన్నిటి మధ్య క్యూటీ బేబీ ప్రేమ కలిగించే ఉక్కిరి బిక్కిరి. రాజ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే రోజు తను ప్రేమించే అమ్మాయికి పెళ్లి. స్నేహితుడు తప్ప మరొక లోకం వద్దు అన్నట్టు నిజంగా ఒక బండరాయిలా మిగిలిపోయాడు అభి. మానస గారు కొడుతూ ఉంటే ఇప్పుడు కొంచెమన్నా తృప్తిగా ఉంది తన మనస్సాక్షికి. చేసిన తప్పుకు తల్లి చేతిలో దెబ్బలు తింటున్న బిడ్డలా నిలబడ్డ అభి కళ్ళలో ఇది అని చెప్పలేని సంతోషం. ఎన్ని రోజుల నుంచి మోస్తున్న బరువు దిగిన సాటిస్ఫాక్షన్ ముఖంలో. మానస, నువ్వు ఆవేశపడకు అంటూ నేల మీదకు ఒరిగిపోతున్న భార్య భుజాలు చుట్టి పైకి లేపి తనని హత్తుకుంటూ జయదేవ్ గారు అభిని చూసిన ఆ చూపు జీవితంలో అతను మర్చిపోలేడు. వీళ్ళు మనం పెంచిన పిల్లలు కాదు, మారిపోయారు. మనమే వాళ్ళ మీద నమ్మకంతో ఇలా మిగిలిపోయాం. మీసాలు గడ్డాలు పెరిగిన వీళ్ళ బుద్ధిలో కూడా మూర్ఖత్వం చేరింది. ఇప్పుడు సహస్రం ముఖ్యం, తన దగ్గరికి వెళ్దాం. మన పెద్దరికం వదులుకొని తన కాళ్ళు పట్టుకునైనా క్షమాపణ కోరదాం అంటూ భార్యని సంభాలించి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఈ క్షణం ఈ సిచ్యువేషన్లో రాజ్ తమ కళ్ళ ముందుంటే అతని పరిస్థితి ఎంతకన్నా దారుణంగా ఉండేది. ఎవరి కారులో వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. కార్ ఎక్కడం కాదు కదా, కనీసం కొడుకుకి సపోర్ట్గా నిలబడి నిజం దాచిన అభినవ్తో మాట్లాడటం కూడా నచ్చటం లేదు ఇప్పుడు మానస జయదేవ్ గారికి. ముఖేష్ మనుషులు దాడి చేయడంతో గాయాలు పాలైన హాస్పిటల్ స్టాఫ్ ఇంకా తరణ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే
ఆ పరిస్థితి చూస్తున్న మానస గారు పూర్తిగా కృంగిపోయారు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ ఆ అమాయకురాలికి తగులుతూనే ఉంది. ఏదైనా చేయండి. అవసరమైతే వాడిని చంపేసి నా కోడల్ని ఇంటికి తీసుకురండి అని కన్నీళ్లతో భర్తను పట్టుకుని ఏడుస్తూ ఉంటే దగ్గరికి వచ్చిన శాలిని చేతిని కూడా విసిరికొట్టి, ముట్టుకోవద్దు నన్ను. మీరందరూ కలిసి చేసిన దానికి ఎప్పటికీ మీరు నాతో మాట్లాడొద్దు. దూరంగా ఉండండి అంటూ దెబ్బలతో ఉన్న తరణ్ణి కూడా కలిపి తిడుతూ ఉంటే అందరూ మౌనంగా నిలబడ్డారు. అప్పటి వరకు సహస్ర కోసం హడావిడి చేసిన డాక్టర్ ఇప్పుడు జరుగుతున్న దానితో కొంచెం కొంచెం సిచ్యువేషన్ క్లారిటీ వస్తూ ఉంటే మళ్ళీ తగుదునమ్మా అంటూ మధ్యలో దూరిపోయి, మీరందరూ కలిసి ఆ పిల్ల జీవితంతో ఆడుకున్నారా అని నిలదీస్తూ ఉంటే, స్టాప్ ఇట్. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నా చెల్లికి ట్రీట్ చేసిన డాక్టర్గా మీకున్న రెస్పెక్ట్ దాటి బిహేవ్ చేస్తే రేపటికి మీ శాలరీ గల్లంతవుతుంది అని ఒక లెవెల్లో వార్నింగ్ ఇచ్చిన అభి కోపానికి తోక ముడుచుకున్న కుక్క పిల్లల రూమ్లోకి పారిపోయింది డాక్టర్. డాక్టర్ని బెదిరించిన అభి చెంప చెళ్ళు మనిపించిన జయదేవ్ గారు, ఆవిడ అన్నదే నిజం. ఇప్పటికీ అదే జరుగుతోంది. ముందు నా కోడల్ని తీసుకొచ్చి నాకు అప్పగించు. ఆ తర్వాత మీరెవ్వరూ నా ఇంట్లో కూడా కాలు పెట్టద్దు అని మొత్తానికి వార్నింగ్ ఇచ్చి మానసు గారిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే శాలిని తరంను వాళ్ళ వెనకాలే పంపి సహస్ర కోసం వెళ్ళాడు అభి. కార్ ఆగడంతో ఎండిపోయిన పూల డెకరేషన్తో మళ్ళీ తన ఇంటిని చూస్తున్న సహస్ర ఇంకా ముఖేష్ బ్రతికే ఉన్నాడోన్న నిజాన్ని యాక్సెప్ట్ చేయలేని షాక్లోనే ఉంది. తన ఇంటిలో తల్లితో ఉంటే చాలు అని ఎన్నో కలలు కన్న సహస్ర కళ్ళకి ఒకప్పటి కళ కనిపించలేదు. ఇప్పుడు ఆ ఇంట్లో తల్లి మరణం, తను కార్చిన కన్నీరు, బలి పశువుగా మారిన ఆ రోజుటి అలంకరణతో ఇప్పుడు తన ఇల్లు ప్రేత కళ సంతరించుకుంటే, నీ రాక కోసమే ఏదీ మార్చకుండా అంతా అలాగే ఉంచాను. ఇప్పటికైనా నమ్ము, నాకు నీ మీద ఎంత ప్రేముందో. అది ఒక్క రోజుతో పోయే ప్రేమ కాదు. ముందు ముందు నా ప్రేమ నీకు బాగా అర్థమవుతుంది అంటూ తిరిగొచ్చి డోర్ ఓపెన్ చేశాడు ముఖేష్. తన ఇంటిని చూస్తున్న సహస్ర కళ్ళు నీటి కుండల్లా మారిపోతే ఆ కన్నీటి కళ్ళతోనే అడ్డుగా నిలబడ్డ ముఖేష్ ని తలెత్తి చూస్తూ ఉంటే, అమ్మ వెయిట్ చేస్తుంది, దిగు అంటూ చేయి పట్టుకుని బయటకు లాగాడు. నిలబడే శక్తి లేకపోయినా వాడి స్పర్శని యాక్సెప్ట్ చేయలేని భయంకరమైన చిరాకుతో ఆ చేతిని విసిరికొట్టి పడిపోతున్న సహస్రకు తన షోల్డర్ సపోర్ట్ గా నిలిపాడు మంగళం. రెండో పక్కన మరొక పెద్దావిడ పట్టుకుంది. ఆవిడ కీర్తన గారి కోసం ఇంట్లో నమ్మకంగా ఉండే మనిషి. పెద్దమ్మా అంటూ ఆవిడని కన్నీళ్లతో హత్తుకుపోయింది సహస్ర. మళ్ళీ ఆ రాక్షసుల చేతికి ఎలా దొరికావు తల్లి? సంతోషంగా ఉన్నావని తెలిసి చాలా ఆనందపడ్డాను. ఇంతలోనే ఈ ఆగాధంలోకి వచ్చి పడ్డావు అని బాధపడుతూ ఉంటే కంచులా మోగింది యామిని గొంతు. ఏంటే నా కోడల్ని గుమ్మల్లోనికి రానివ్వకుండా చాడీలు చెప్తున్నావు అంటూ ఆవిడ మీద విరుచుకుపడితే, కాలు కదపలేని పరిస్థితిలో ఉన్నా ఈవిడ నోరు మాత్రం అదుపులో ఉండదు. దాన్ని కూడా మూసే రోజు వస్తే గాని ఈవిడికి బుద్ధి రాదు అని కుంటి కాలుతో వీల్ చైర్లో ఉన్న యామిని తిట్టుకుంటూనే, లోపలికి వెళ్దాం మేడం అని వినయంగా అడిగాడు మంగళం. వాళ్ళ గురించి అడగడం కానీ అక్కడ ఉండడం కానీ రెండూ ఇష్టం లేని సహస్ర కేవలం లాయర్గా ముఖ పరిచయం మాత్రమే ఉన్న మంగళాన్ని క్యాబ్ బుక్ చేయమని అడిగితే, నువ్వు పోతే నా కొడుకు పరిస్థితి ఏం కావాలే? నీ మీద మోజుతో వాడు మాకు చేసిన అన్యాయానికి నువ్వే మాకు సమాధానం చెప్పాలి. ఆ మోజు కాస్త తీరిపోయి ఇప్పుడు వాడు నిన్ను వదిలేశాడు. ఇక మీదట నీ కోసం వాడు రాడు. కాబట్టి నీ తిరుగుళ్ళు కట్టిపెట్టి మర్యాదగా లోపలికి రాడు అని యామిని అరుస్తూ ఉంటే, నేను తాళి కట్టిన భార్యగా నీక నీ ప్లేస్ నా ఇంట్లో అంటూ తీసుకువెళ్ళడానికి దగ్గరికి వచ్చిన ముఖేష్ గోబ దద్దరిల్లేలా పగలగొట్టింది సహస్ర. రీసౌండ్ వస్తున్న చెవి మీద చేతి నుంచి, నన్నే కొడతావా అంటూ మీదకు వచ్చిన ముఖేష్ రెండో చెంప కూడా వాయు పీకింది మళ్ళీ. ఎంత పొగరే నీకు అంటూ ఎగిరి పడుతున్నా ముఖేష్ ఆ మాట పూర్తి చేయకముందే మళ్ళీ ఇంకోటి పీకింది. అక్షరానికి పెదవి కలిపే ఛాన్స్ కూడా ఇవ్వకుండా పీకుతూనే ఉంటే అడ్డుపడేవాళ్ళు ఎవ్వరూ లేరక్కడ. మరి ఒకప్పుడు వాళ్ళని చూస్తేనే కుందేలు పిల్లలా వణికిపోతూ భయానికి లేడిలా పరుగు పెట్టిన సహస్ర మన బలుబు బాబు సహచర్యంలో బాబులేని తెగింపు ఆవాహన చేసుకుని ఆడపులిలా మారి గుంటనక్క యామిని అత్తకి మొగుడు రూపంలో ఉన్న
ఈ ముఖేష్ కుక్కకి ముచ్చెమటలు పుట్టించనుందా? రాజ్‌ని ఒప్పించడానికి ఇప్పటి వరకు విశ్వ ప్రయత్నాలు చేసిన అభికి బల్బు బాబుని కార్నర్ చేయడానికి కాలం ఇప్పుడు సహస్ర పరిస్థితి రూపంలో అవకాశం ఇచ్చిందా? సహస్రను ఒంటరిగా ఈ సిట్యుయేషన్‌లో వదిలి మెంటల్ మోనార్క్ మనసు నిలవగలుగుతుందా? కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్లు కోరి చేసుకున్న కళ్యాణానికి కష్టపడకుండానే కొడుకొస్తున్నాడని తెలుసుకుంటే ముఖేష్ ముఖ చిత్రం ఏమిటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.